డిప్రెషన్ ఉన్నప్పుడు దే గివ్ యూ మెడికేషన్ విచ్ మేక్స్ యువర్ మైండ్ వెరీ నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, రెండు విషయాల్లో నువ్వు ఎలాంటి వారివో తెలుస్తుంది. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి జయసుధా గారి మూడో పెళ్లి విషయమే. సహజ నటిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జయసుధా గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తూ 70s, 80s లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ బిజీగా ఉన్న జయసుధ తన సినీ వారసుడిగా తన ఇద్దరు కొడుకుల్ని ఇండస్ట్రీకి తీసుకురావాలనుకుంది. అలా పెద్ద కొడుకైన నిహార్ కపూర్ ని హీరోగా బస్తీ మూవీతో ఎంట్రీ ఇప్పించిన ఆ మూవీలో 6 అడుగుల ఎత్తుండడం, భారీ ఆకారంతో ఉన్న నిహార్ కపూర్ కటౌట్ ని చూసి నెటిజన్లు తను హీరోగా కంటే విలన్ గానే బాగుంటాడని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఈ టాక్ తోనే రాజమౌళి తను తీయబోయే బాహుబలి మూవీలో నిహార్ ని బల్లాలదేవ పాత్రకి తీసుకోవాలని ప్రొడ్యూసర్ కి చెప్పగా అందుకు అతను కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో ఒప్పుకోలేదు. దీంతో ఆ పాత్ర రానాకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక ఈ మధ్యలో తల్లి జయసుధతో కలిసి రాజకీయాల్లో బిజీగా ఉన్న నిహార్ తాజాగా హరిహర వీరమల్లులో ఒక కీలక పాత్రలో యాక్ట్ చేయగా తన పాత్రకి వచ్చిన గుర్తింపుతోనే ఇప్పుడు వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొని కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ కూడా చేయడంతో తన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన తండ్రి ఆత్మహత్య కారణాలని వెల్లడిస్తూ నాన్నకి చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చింది. దీంతో ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టి జిమ్ కి కూడా వెళ్తుండేవారు. అయితే నాన్న నిర్మాతగా తీసిన సినిమాల్లో చాలా వరకు ఫెయిల్ అవ్వడంతో మానసికంగా కృంగిపోయేవారు. ఇక అలా మరికొన్ని ప్రాజెక్ట్స్ ని చాలా ఖర్చు పెట్టి ఆశతో ప్రారంభిస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల అవి మధ్యలోనే ఆగిపోయేవి. ఇలా చాలా విషయాలు అతన్ని ఎంతోగానో బాధ పెట్టాయి. దీంతో అతను డిప్రెషన్ లోకి వెళ్లి ఈ భూమి మీద లేకుండా పోవాలని నిర్ణయించుకున్నాడని ఇదే మాటని తనతో, తన తమ్ముడు, తల్లితో కూడా 10 సంవత్సరాల నుండి చెప్పుకుంటూ నేను ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతానని చెప్పడంతో వారు తన మాటలతో కంగారు పడి అతనికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పుకొచ్చాడు. అలా ఒక రోజు ముంబైలో ఒక ఫంక్షన్ ఉందని షాపింగ్ చేసి ముంబైలో ఉన్న తమ బంగ్లాకి వెళ్లిన తన తండ్రి కొద్దిసేపటికే ప్రాణం తీసుకోవడం, అలా తమతో పాటు తన తల్లిని కూడా ఈ వార్త ఆందోళనకి గురి చేసిందని, ఆ బాధలో నుండి బయటికి రావడానికి తన తల్లికి టైం పట్టిందని, దీంతో ఆమె యుఎస్ఏకి వెళ్లి కొన్నాళ్ళు అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ ద్వారా రికవరీ అయి ఇండియాకి వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీగా ఉంటుందని చెప్పడంతో ఇతని మాటలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే జయసుధ మూడో పెళ్లి చేసుకుందా? హిందూ నుండి క్రిస్టియన్ మతానికి మారడానికి గల కారణాలేంటి? మొదటి భర్తతో ఎందుకు విడిపోయింది? జయసుధకి తన ఆస్తులన్నీ పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. సుజాత అలియాస్ జయసుధ. ఈమె 1959 డిసెంబర్ 15న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రామేశ్వరరావు, తల్లి జోగాబాయ్. ఈమెకి సుభాషిణి అనే చెల్లెలు, 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక జయసుధ తాతకి నాటకాలు, సినిమాల మీద ఉన్న మక్కువతో తిరుపతి వదిలి చెన్నైకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక అలా అక్కడే జయసుధ తండ్రి తన చదువుల్ని కంప్లీట్ చేసి మద్రాస్ కార్పొరేషన్ లో గవర్నమెంట్ జాబ్ ని చేస్తూ మధ్యలో కొన్ని నాటకాల్ని కూడా నిర్వహిస్తుండేవారు. ఇక అలా నాటకాల్లో జోగాబాయ్ అనే ఆమె హీరోయిన్ గా చేయగా ఈ క్రమంలోనే రామేశ్వరరావుకి జోగాబాయికి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అలా ఇరు కుటుంబాల కులాలు వేరువేరవ్వడంతో పెద్దలు ఒప్పుకోకపోవడం, అలా వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మొదట్లో ఒక అబ్బాయి జన్మించగా ఆ బాబు పుట్టిన కొన్ని నెలలకే మరణించడంతో రెండో సంతానంగా జయసుధ జన్మించింది. ఇక అలా ఈమె వెంటే 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా జన్మించడంతో జోగాబాయి గారు నాటకాలు, సినిమాల్ని వదిలేసి
ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవారు. ఇదిలా ఉంటే జయసుధ తాతగారు విజయ నిర్మల గారి తాతగారు ఇద్దరు అన్నదమ్ములవ్వడంతో జయసుధ తండ్రి విజయ నిర్మల గారికి అన్నయ్య అవ్వగా విజయ నిర్మల గారు జయసుధకి మేనత్త అవ్వడం విశేషం. అలా విజయ నిర్మల గారి తాతైన వెంకట్రావు గారు మంచి రైటర్ అవ్వడంతో తను పనిచేస్తున్న సినిమాల్లో నాటకాల్లో విజయ నిర్మల గారిని చైల్డ్ ఆర్టిస్ట్ గా చేపిస్తూ చిన్న వయసులోనే బిజీ చేశారు. ఇక విజయ నిర్మల గారి యాక్టింగ్ ని చూసి పెరిగిన జయసుధకి సినిమాలపై ఆసక్తి ఏర్పడిన తన తండ్రి రంగుల ప్రపంచం జోలికి వెళ్లకూడదని బాగా చదివి మంచి గవర్నమెంట్ జాబ్ లో చేరాలని ఎంకరేజ్ చేయడంతో జయసుధకి వేరే దారి లేక తన దృష్టిని చదువులపై సారించింది. ఇక జయసుధ తన స్కూలింగ్ ని చెన్నైలోని నుంగంబాగం గర్ల్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జయసుధ తరచూ క్రికెట్ ఆడుతూ స్కూల్ కి బంక్ కొట్టి మరి విజయ నిర్మల గారి మూవీ షూటింగ్ లొకేషన్స్ కి వెళ్లి చూస్తూ ఉండేది. ఇక అలా ఈమె ఇంట్రెస్ట్ ని గమనించిన విజయ నిర్మల గారు తను యాక్ట్ చేయబోయే పండంటి కాపురం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం ఉండడంతో 14 ఏళ్ల జయసుధని ఆ పాత్ర కోసం డైరెక్టర్ లక్ష్మీ దీపక్ కి రికమెండ్ చేసింది. కానీ ఈ విషయం తెలిసి జయసుధ తండ్రి ఒప్పుకోకపోవడంతో విజయ నిర్మల గారే ఎలాగోలా ఒప్పించి పండంటి కాపురం సినిమాల్లో యాక్ట్ చేపించగా జయసుధ ఆ మూవీ ద్వారానే సినీ అరంగేట్రం చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ 1972లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో జయసుధ తల్లి తన సినిమాల్లో సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలని తన భర్త కూతుర్ని సినిమాల్లోకి ఎంత వద్దని చెప్పినా వినకుండా 9వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి జయసుధతో సినిమాల్లో ట్రై చేపించడం మొదలెట్టింది. అలా డైరెక్టర్ కె బాలచందర్ని కలవగా అతనితో ఉన్న మంచి పరిచయం కారణంగా అరంగేట్రం అనే మూవీలో జయసుధకి ఒక చిన్న పాత్రనివ్వగా నెక్స్ట్ మూవీ సొల్లత్తా నెనకిరణ్ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తూ సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే తమిళ్లో సుజాత అనే హీరోయిన్ ఉండడంతో బాలచందర్ గారే సుజాత పేరుని జయసుధగా మార్చి ఆమెకి వరుసగా అవకాశాలు ఇవ్వడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే ఈమెకి చంద్రమోహన్ సరసన లక్ష్మణ రేఖ అని తెలుగు మూవీస్ లో యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఈ మూవీ 1975లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడం, అలా ఈమె నటనని చూసి ఇంప్రెస్ అయిన కె రాఘవేంద్రరావు గారు జయసుధకి జ్యోతి మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక జ్యోతి మూవీ 1976లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో జయసుధ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా తెలుగులో దాసరి గారు కె రాఘవేంద్రరావు గారి సపోర్ట్ ఉంటే తమిళ్లో కె బాలచందర్ గారి సపోర్ట్ తో వరుసగా సినిమాలు చేస్తూ జయసుధ బిజియెస్ట్ హీరోయిన్ గా మారింది. అంతేకాకుండా ఈమె పేరు కొంతమంది డైరెక్టర్స్ తో గట్టిగా వినిపించడంతో జయసుధ తండ్రి ఇమీడియట్ గా తన కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ జయసుధ మరియు ఆమె తల్లి మరో 5 సంవత్సరాల తర్వాత చూద్దామని చెప్పిన తండ్రి వారి మాటల్ని వినకుండా సంబంధాలని వెతికే పనిలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే వడ్డే రమేష్ గారి బామ్మర్ది వడ్డే నవీన్ మేనమామైన కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ సంబంధం గురించి తెలుసుకొని వారికి పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో కాకర్లపూడి కుటుంబ సభ్యులు ఆనందంగా ఒప్పుకోవడం, జయసుధకి ఇష్టం లేకపోయినా 1982లో తండ్రి ఫోర్స్ మేరకు అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకూడదనే షరత్ పెట్టిన జయసుధ మాత్రం అదంతా పట్టించుకోకుండా పెళ్లి తర్వాత మధుర స్వప్నం, త్రిశూలం, గృహప్రవేశం, రాముడు కాదు కృష్ణుడు అని వరుస సినిమాలు చేయడంతో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరికీ గొడవలు రావడంతో భార్య ప్రవర్తనతో విసుగు చెందిన కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ గారు జయసుధతో పెళ్లైన 2 ఏళ్లకే ఆమెకి విడాకులు ఇచ్చేశారు. దీంతో దాసరి గారి సపోర్ట్ తో జయసుధ హిందీలోనూ యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా జఖ్మీ షేర్ అనే మూవీలో దాసరి గారు జితేంద్రని హీరోగా పెట్టి జయసుధని హీరోయిన్ గా పెట్టి చేయగా ఆ మూవీ షూటింగ్ టైంలోనే జయసుధ జితేంద్ర కపూర్ కజిన్ అయిన నితిన్ కపూర్ ని కలవడం, అలా అతని ఫ్యామిలీ అప్పటికే ఆర్థికంగా బాగా సెటిల్ అయి ఉండడం మరియు తనకి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరూ కలిసిన 6 నెలలకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాలకి చెప్పగా జయసుధ ఫ్యామిలీ వీరికి సపోర్ట్ చేసిన నితిన్ కపూర్ ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోలేదు. అలా అప్పటికే పెళ్లై విడాకులైన హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో తనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేమని చెప్పినా అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ 1985లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఈ క్రమంలోనే భర్తని ఎలాగైనా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ని చేయాలని జయసుధ తన దగ్గర ఉన్న డబ్బుతో దాసరి గారి డైరెక్షన్ లో ఏఎన్ఆర్ హీరోగా జయసుధ హీరోయిన్ గా ఆది దంపతులు అనే మూవీని చేయగా ఆ మూవీ 1986లో రిలీజ్ అయి అంతలా ఆడలేదు. దీంతో మళ్ళీ దాసరి గారి దర్శకత్వంలో నితిన్ కపూర్ ప్రొడ్యూసర్ గా జయసుధ హీరోయిన్ గా చేయగా ఆ మూవీ ఫ్లాప్ అవడంతో జయసుధ పట్టువదలని విక్రమార్కుడ్ల తను అప్పటి వరకు సంపాదించిన ఆస్తి భూముల్ని అమ్మి కలికాలం, మేరా పతి సిర్ఫ్ మేరా హే, అదృష్టం, వింత కోడళ్ళు, హ్యాండ్సప్ అనే మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో జయసుధ ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నిహార్,
శ్రేయాన్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక భర్త వల్లే తనకి ఈ గతి పట్టిందని జయసుధ కృంగిపోయి భర్తతో తరచూ గొడవలు పడుతుండేది. అలా ఒక స్టేజ్ లో నితిన్ కపూర్ ఆ గొడవలతో విసుగు చెంది ముంబైకి వెళ్లి తన సిస్టర్ ఇంట్లో ఉంటూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఒకసారి జయసుధ బోట్ లో వెళ్తుండగా ఆ బోట్ సడన్ గా నీటిలో మునిగిపోవడంతో జయసుధకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిందని, అదే సమయంలో బోట్ లో ఉన్న ఒక ఆమె ఏసయ్యని తలుచుకుంటే ఈ సమస్య నుండి బయటపడతారని చెప్పడంతో జయసుధ వారి మాటల్ని నమ్మి ఏసయ్యని తలుచుకుందని, ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడగా తను హాస్పిటల్ బెడ్ పైన క్షేమంగా ఉండడంతో 2000 సంవత్సరంలో తాను క్రిస్టియన్ మతానికి మారినట్లు ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే జయసుధ తన ఆర్థిక సమస్యల నుండి బయటికి రావడానికి యువకుడు అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి హాయ్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, విష్ణు, బాలు, ఏబిసిడిఎఫ్, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో ఈమెకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం ఇచ్చారు. అలా 2008లో కాంగ్రెస్ లో చేరి 2009 ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా జయసుధ గెలవడంతో అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో కూడా ఈమె పేరు మారుమోగింది. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మరణించారో ఈమెకి ఆ పార్టీలో ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ వదిలేసి 2016లో టీడీపీలో జాయిన్ అయింది. అలా అక్కడ కూడా కొన్ని రోజులున్నప్పటికీ ఆ పార్టీ నుండి తాను అనుకున్నంత ఆదరణ లభించకపోవడంతో ఆ పార్టీని వదిలేసి తన దృష్టిని సినిమాల వైపు మళ్లించింది. ఇక ఈ క్రమంలోనే నితిన్ కపూర్ తన పెద్ద కొడుకు నిహార్ ని సినిమాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేపించాలని బస్తీ మూవీతో ఎంట్రీ ఇప్పించగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో నితిన్ కపూర్ మరింత మానసికంగా కృంగిపోయి తన వల్లే తన తల్లిదండ్రులు, భార్య బిడ్డలు బాధపడుతున్నారని, తన వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వారిని మరింత క్షోభ పెట్టడం తట్టుకోలేక 2017లో తన సిస్టర్ ఇంటి టెర్రస్ పైకి వెళ్లి ఈ లోకం నుండి వెళ్లిపోయాడు. ఇక భర్త మరణంతో మానసికంగా కృంగిపోయిన జయసుధ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. దీంతో ట్రీట్మెంట్ కోసం యుఎస్ఏకి వెళ్లి అక్కడే కొన్నాళ్ళుండగా ఈ సమయంలోనే జయసుధ ప్రొడ్యూసర్ ఫిలిప్ రూల్స్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి అతను అప్పటికే చాలా మంది యాక్టర్స్ బయోపిక్ ని ప్రొడ్యూస్ చేస్తుండడంతో జయసుధ బయోపిక్ ని కూడా తీస్తానని ఆమెకి దగ్గరయ్యాడు. అందుకు తోడు వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లో ప్రతి ఒక్క పార్టీ ఫంక్షన్ కి వెళ్లడంతో వీరిద్దరూ యుఎస్ఏలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఈ ఫిలిప్ రూల్స్ కి అప్పటికే 2 సార్లు పెళ్లై విడాకులై ఉండడంతో వీరి పెళ్లి వార్తలపై మరింత బలం చేకూరింది. అలా ఫిలిప్ రూల్స్ హైదరాబాద్ లో సెటిల్ అయినప్పటికీ ఈ వార్తలపై రీసెంట్ గా జయసుధ స్పందిస్తూ అతను తన బయోపిక్ తీసే క్రమంలో ఇక్కడికి వచ్చాడని, తన జీవితంలోని అన్ని కోణాలు బయోపిక్ లో చూపిస్తాడని, అతను తనకి కేవలం ఫ్రెండ్ మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని చెప్పి తన 3వ పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఇదిలా ఉంటే జయసుధ పెద్ద కొడుకు నిహార్ కి 2020లో పెళ్లి జరిపించగా తనని పర్సనల్ లైఫ్ లో సెటిల్ చేయడంతో ఇప్పుడు సినిమాల్లో ఎలాగైనా నిలబెట్టాలని హరిహర వీరమల్లు మూవీతో విలన్ గా ఎంట్రీ ఇప్పించగా తన పాత్రకి మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో జయసుధ కొన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పటికీ అక్కడ కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు జయసుధ హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 300 సినిమాల్లో నటించగా 7 ఫిలింఫేర్ అవార్డ్స్ ని, 9 నంది అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు జయసుధ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టి గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపుని చూసి తలదించుకోవాలి. ఇది నీ జీవితం, నువ్వే నిర్ణయించుకో. ఇది ఫోక్స్ జయసుధ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.